ఈరోజు ఆదివారం కాబట్టి మనము మన ప్రణాళిక ప్రకారంగా ఈరోజు తెలుగులో ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం. దీంట్లో భాగంగా భక్తులందరికీ కూడా అవకాశం లభిస్తుంది వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకోవడానికి, వాళ్ళ అనుభూతిని ఇతర భక్తులతో పంచుకోవడానికి, ఏవైనా ప్రత్యేకంగా ప్రభువారి వారి గ్రంథాల నుంచి అధ్యయనం చేసిన దాంట్లో మీరు నేర్చుకున్నది ఇతరులకు చెప్పవచ్చును. ఏదైనా సందేహాలుంటే చర్చించవచ్చును. ఆ తర్వాత ఎవరైనా కీర్తనలు ఆలపించాలంటే కీర్తనలు ఆలపించవచ్చు. ఇష్టాగోష్ఠి కార్యక్రమం అందరూ కూడాను చాలా సన్నిహితంగా మేము మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి అనువైనటువంటి కార్యక్రమం. కాబట్టి భక్తులంతా కూడా మీకు ఏమైనా చెప్పాలని ఆకాంక్ష ఉంటే తప్పకుండా చెప్పవచ్చు. ఈరోజు ఒక గంట పాటు చైతన్య చరితామృతం నుంచి పఠన కార్యక్రమం నిర్వహించారు కదా. ఎవరెవరు పఠించారు, వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఏమైనా చెప్తారా? ఏం ఈరోజు ఏం పఠించారు, ఏం నేర్చుకున్నారు అనే దాని గురించి? ఎందుకని ఈరోజు చాలా తక్కువ మంది భక్తులు ఏకీకృతం అయ్యారు? ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం ఉందా ఈరోజు? అందరూ చాలా సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇబ్బందికరంగా ఉందా మాతాజీ మాట్లాడడానికి? ఏం లేదు ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ, వింటాం. ఎలా ఉండిందమ్మా నిన్న క్విజ్ కార్యక్రమం? ఎలా ఉండింది? ఏమైనా ఇబ్బందికరంగా అనిపించిందా? ఏం లేదు ప్రభుజీ, బాగుందండి. ఏదైనా ఉంటే దయచేసి చెప్పండి. మనమంతా కూడాను కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళము, రూపాయల కుటుంబానికి చెందిన వాళ్ళము. ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైన సేవలో ఉన్నాం. క్విజ్ లో భాగస్థులు ఏ వరకు అయితే ఆ విధమైన సేవలో ఉంటే, దాన్ని ప్రశ్నలు తయారు చేసి ప్రశ్నించడం అనే సేవలో ఇంకొకరు. అలాగే మనమంతా కూడా సేవలో ఉన్నాము. ఏమైనా సవరించుకోవాల్సింది అంటే తప్పకుండా చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాత, ధన్యవాద ప్రణాం. ప్రభుజీ, మార్నింగ్ చదివిన దాంట్లో బ్రహ్మము క్రియాశీలమైంది అని ఇచ్చారు ప్రభుజీ. ఏమిటి క్రియ? మళ్ళొకసారి చెప్పండి అమ్మా. బ్రహ్మము క్రియాశీలమైంది కనుక క్రియారాహిత్యము అకర్మ బ్రహ్మము కాలేదు. బ్రహ్మము ఆత్మే. భౌతిక శరీరాలు క్రియాశీలమై ఉండడానికి కారణం వాటిలో ఉన్న బ్రహ్మమే. భౌతిక సంబంధం ఉన్నవాడు మనం క్రియాశీలం అవుతున్నప్పుడు భౌతిక కాలుష్యం నుండి విడివడి పవిత్రులమై బ్రహ్మములో మనలను ప్రతిష్ఠించుకున్నప్పుడు క్రియాశీలుగా ఎందుకు ఉండము? క్రియాశీలము అంటే మీనింగ్ ప్రభుజీ? క్రియాశీలము అంటే మీనింగ్ ఎక్కడ చదువుతున్నారు మీరు అది? ఇది రాజవిద్య ప్రభుజీ. 11 బుక్ రీడింగ్ చేస్తున్నాం కదా ప్రభుజీ. ఒక్క నిమిషం మాతాజీ, నేను దాన్ని చూస్తాను. కొన్ని సందర్భాల్లో తెలుగు అనువాదానికి ఉండేటువంటి ఇబ్బందికర స్థితి ఉండవచ్చు. ఎన్నోది అది? రాజవిద్యలో ఎన్నో శ్లోకం అది? అది 44 ప్రభుజీ, పేజ్ నెంబరు. చాప్టర్ చెప్పాలా ప్రభుజీ? రాజవిద్య 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని ఉన్నాయి కదా. అవును ప్రభుజీ. ఇది ఎన్నోది? ఇది రాజవిద్య 2 అని ఉంది ప్రభుజీ. రాజవిద్య 2 అని ఉందా? మాతాజీ 3 కదా చదువుతున్నాం. ఇక్కడ 2 అని వచ్చింది మాతాజీ. పైన అవునవును, అంటే బుక్స్ లో ఉంటాయి అన్నారు ప్రభుజీ. రాజవిద్య 2, 3 అలా లేదు ప్రభుజీ, చాప్టర్ 3 కదా చదివారు. 4 స్టార్ట్ చేశారు ఇవాళ. చాప్టర్ చూడండి మాతాజీ. అదే మాతాజీ. 2A ప్రభుజీ. రాజవిద్య
చాప్టర్ మాతాజీ 2 ప్రభుజీ చాప్టర్ 2 నా మాతాజీ అవును ప్రభుజీ. ఏమని ఇచ్చారు? టైటిల్ పేరు ఏంటి? చాప్టర్ యొక్క శీర్షిక, అధ్యాయం యొక్క శీర్షిక. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ శీర్షిక ఏమిటి? అధ్యాయం యొక్క శీర్షిక మహాత్ముల ఉపదేశాల ద్వారా జ్ఞాన సిద్ధి అని ఉంది ప్రభుజీ. అది 4వది మాతాజీ. ఓకే, దీంట్లోనే ఉంది ప్రభుజీ. దాంట్లో ఎక్కడొచ్చింది అది? 44 ప్రభుజీ. పేజ్ నెంబర్ కాదమ్మా, మీరు అది అది చాప్టర్, ఒక్క నిమిషం ప్రభుజీ. చాప్టర్ అర్థమైంది, కానీ ఆరంభంలో వచ్చిందా ఆ చాప్టర్ లో? ఇంకా కొంచెం ముందుకెళ్ళక నాంస్తు మాం పార్థ దైవీం ప్రాకృతి మార్షిత, ఆ శ్లోకం తర్వాత వచ్చింది. లాస్ట్ లో వచ్చింది ప్రభుజీ. చివరిలో వచ్చింది. ఇక్కడ చూడండి, మోగస మోగ కర్మణ మోగ జ్ఞాన శ్లోక వచ్చింది. దాని తర్వాత వచ్చింది ఇక్కడ తేషాం సతత యుక్తం శ్లోకం వచ్చింది ప్రభుజీ. దాని తర్వాత వచ్చింది ప్రభుజీ. అవును, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రతిపూర్వకం తదామ యోగంతం ఏనమా ఉపయంతితే. ఎవరైతే భగవంతుని ప్రేమయుక్తమైనటువంటి సేవలు అనియుక్తమైంటారో, భక్తియుక్త సేవలు, వాళ్ళకి నా గురించి అవగతం చేసుకునేటువంటి పరిజ్ఞానాన్ని నేనే ఇస్తాను. ఆ విధంగా వారు నన్నే చేరుకుంటారు అని చెప్తున్నాడు. అవును ప్రభుజీ. దాని తర్వాత నా మాతాజీ. అవును ప్రభుజీ. నెక్స్ట్ పేజ్ ప్రభుజీ. చదవండి, అది మీ పారాగ్రాఫ్ అంతా. చదువుతాను. మహాత్ముల సేవ చేస్తూ ఆ పరమ పురుషుని యొక్క ఉన్నత ప్రకృతికి శక్తికి చెందిన వారిని మహాత్ములుగా గుర్తించడం వలన వారు నిజమైన మహాత్ములు అవుతారు. అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మను అని భావిస్తే అతడు తన పనులన్నింటినీ బ్రహ్మయందు నిర్వర్తించవలసి ఉంటుంది. అంత మాత్రం చేత తానే భగవంతుడునని అతడు ఉబ్బిపోరాదు. బ్రహ్మము క్రియాశీలమైంది కనుక క్రియారాహిత్యము అకర్మ. బ్రహ్మము కాలేదు, బ్రహ్మము ఆత్మే. భౌతిక శరీరాలు క్రియాశీలమై ఉండడానికి కారణం వాటిలో ఉన్న బ్రహ్మమే. భౌతిక సంబంధం ఉన్నవాడు మనం క్రియాశీలం అవుతున్నప్పుడు భౌతిక కాలుష్యం నుండి విడిపడి పవిత్రులమై బ్రహ్మములో మనలను మనము ప్రతిష్ఠించుకున్నప్పుడు క్రియాశీలుగా ఎందుకు ఉండము? నేను బ్రహ్మమును అని గుర్తించడం అంటే ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నం కావడం అని అర్థం. మనం ఆత్మలము కనుక భౌతిక ప్రకృతితో అనుబంధం ఉన్నప్పుడు కూడా మనం క్రియాశీలుగానే ఉంటాము. బ్రహ్మము అంటే శూన్యం కావడం కాదు. ప్రభుజీ ఇంకొంచెం ఉంది, చదవాలా? అక్కర్లేదు మాతాజీ, ఇక్కడ దాన్ని చదువుతున్నాడు, నాకు అర్థమైపోయింది. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే క్రియాశీలత్వము అంటే యాక్టివ్ గా ఉండడము అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడంటే గొప్ప వ్యక్తుల సేవ అంటే మహాత్ములను సేవించడం ద్వారా మనం కూడాను గొప్ప వ్యక్తులం కాగలుగుతాము. భగవంతుని యొక్క స్థితిగతులతో మనకున్న అనుబంధాన్ని తెలుసుకోగలుగుతాము. అహం బ్రహ్మాస్మి, నేను ఆధ్యాత్మికుడు అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాను. అంత మాత్రం చేత వాళ్ళు తమకు తాముగానే మేమే భగవంతులము అనుకోవడానికి ఆస్కారం లేదు. అహంకారంతో నేనే భగవంతుడు అనుకోవడానికి వీలేదు. అలా కాకుండా వాళ్ళు నిజంగా ఆధ్యాత్మిక స్థితిని గనక చేరుకున్నట్టయితే, అంటే భౌతిక జీవితంలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవడం అంటే అర్థం ఏమిటి? నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడం. దాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా వ్యక్తీకరించగలుగుతాను. ఆత్మ ఎప్పుడు కూడా చైతన్యవంతమైనది. ఇక్కడ క్రియాశీలకత్వము అంటే చైతన్యవంతము అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడాను ఆత్మ చైతన్యవంతమైనది. ఆధ్యాత్మికంగా మారాలంటే, ఆధ్యాత్మికంగా మారడము లేకపోతే బ్రహ్మ నేను ఆధ్యాత్మికంలోనే తెలుసుకోవడము అంటే ఏ కార్యక్రమం లేకుండా ఉండడం కాదు, చైతన్యవంతంగా ఉండడం. దాన్ని ఇక్కడ క్రియాశీలకము అనే పదాన్ని వినియోగించారు. తెలుగు చైతన్యవంతంగా ఉండడము అని చెప్పుకోవచ్చు మాతాజీ. మీ క్రియాశీలత్వము అనే పదానికి అర్థం.
బ్రహ్మాన్ అంటే ఆధ్యాత్మికమైనటువంటిది. ఈ భౌతిక శరీరాన్ని కూడాను మళ్ళీ క్రియాశీలకము అనేటువంటి పదం వినియోగించుంటాడు అక్కడ. చైతన్యవంతంగా ఉండడానికి గల కారణం ఏంటి? వారిలో బ్రహ్మాన్ అంటే ఆత్మ ఉంది కాబట్టి. మనము క్రియాశీలకంగా అంటే దాన్ని ఏమని చెప్పవచ్చు, మనం చైతన్యవంతంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, నిజానికి మన భౌతిక శక్తితో మమేకమై ఉన్నా కూడా చైతన్యవంతంగా ఉన్నాము. దానికి కారణం ఏమిటంటే మనలో ఆత్మ ఉంది కాదు. మనము అంటే ఎవరు? ఆత్మ కాబట్టి శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి మనం చైతన్యవంతంగా ఉన్నాం. మనము శుద్ధీకరించబడ్డామనుకోండి, భౌతికమైన కాలుష్యాలను శుద్ధీకరించబడ్డామనుకోండి, తద్వారా ఏం జరుగుతుంది? మన నిజ స్థితిని తెలుసుకుంటాం. విశుద్ధమైనటువంటి ఆత్మ యొక్క స్థితిని అంటే మనస్థితిని, ఆధ్యాత్మిక స్థితిని తెలుసుకుంటాం. నేను భౌతికం కాదు, ఆధ్యాత్మికుణ్ణి, అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి? అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నం అవుతాడు. ఎందుకని మనం ఆత్మగా ఆధ్యాత్మికం. అందుకని మన కార్యక్రమాలన్నీ కూడాను ఆధ్యాత్మికంగా వ్యక్తీకృతం అవుతాయి. మన భౌతిక జగత్తులో కలుషిత వాతావరణంలో ఉన్నప్పటికీ మన చైతన్యం శుద్ధీకరించబడింది కాబట్టి ఆధ్యాత్మికంగా మన కార్యక్రమాలన్నీ కూడా వ్యక్తీకృతం చేయబడతాయి. మనము ఆధ్యాత్మికలు అవడము అంటే అర్థము శూన్యమైపోవడం కాదు, అంతరించిపోవడం కాదు, కానీ ఉన్నతమైన స్థితిలో మనం నెలకొల్పుకోవాలి. అంటే ఏమిటి? ఉన్నతమైన శక్తి, ఉన్నతమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నం. మనము ఆధ్యాత్మికమయ్యాము, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాము అంటే అర్థం ఏంటి? భక్తియుక్త సేవలో నియుక్తమై ఉంటాము. భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తం. ఆ విధంగా మహాత్ములైనటువంటి వ్యక్తులు ఎవరికైనా సేవ చేయాలి అంటే అది కేవలం కృష్ణుడికి మాత్రమే చేయాలి, మిగిలిన వాళ్ళు ఎవరికి సేవ చేయకూడదు. సేవ అనే పదానికి అర్థము కృష్ణుడికి ఉన్నదించేటువంటి భక్తియుక్త సేవ అని అర్థం చేసుకుంటారు. ఇంతవరకు మనము మన ఇంద్రియాలని సేవిస్తూ వచ్చాం. ఇప్పుడు శ్రీకృష్ణుని సేవించాలి అనే విషయాన్ని తెలుసుకుంటాడు మహాత్ముడైన వాడు. ఇది అక్కడ చెప్పినట్టుగా నాకు బోధపడుతుంది మాతాజీ. అదేనా మీ క్రియాశీలకత్వం అనే దానికి ఏమని చెప్పుకోవచ్చు అంటే చైతన్యవంతమైన అని చెప్పుకోవచ్చు. సరే ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. మనము సేవ చేయడం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆప్యాయం. ఎందుకంటే మనం సేవ చేయడం కోసమే నిర్దేశితమే. అదే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు మరోసారి ఉద్ఘాటిస్తున్నాడు. ఎవరైనా చెప్పగలరా నేను ఎవరికి సేవ చేయట్లేదని? ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి అయినా సరే మీరెవరి సేవ చేస్తున్నారు? వెంటనే ఆ వ్యక్తి ఏమని చెప్తాడు? రాష్ట్రపతి, ఈ దేశ సేవ చేస్తున్నాను, ఈ దేశానికి సేవ చేస్తున్నాను. అంతేకాని ఎవరు కూడా నేనే సేవ చేయట్లేదు అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఎవరు కూడాను ఏ సేవ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఈ సేవ చేయడం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో జీవాత్మలో అంతర్గతంగా ఉన్నటువంటి ఈ ప్రక్రియ ఆగిపోదు. దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని ఆపివేయడం కాదు మనం చేయవలసింది. దాన్ని రకరకాల కార్యక్రమాలని చేయడానికి వినియోగిస్తాం కదా. ఆ సేవల్ని మనం చెప్పుకున్నాం కదా, ఇంతకు చాలాసార్లు చెప్పుకున్నాం. మన కుటుంబ సభ్యుల సేవ, భార్య సేవ, భర్త సేవ, పిల్లల సేవ, సమాజ సేవ, దేశ సేవ, ఇలా రకరకాల విభిన్నమైనటువంటి స్థితులకు సేవ చేస్తుంటాం. ఇంకా ఎవరు లేకపోతే వ్యక్తులు కుక్కల్ని పిల్లల్ని పెంచుకుని వాడు సేవ చేస్తూ ఉంటారు కదా. దాన్ని మనం ఏం చేయాలని చెప్తున్నారు ఇక్కడ? ఆ సేవాభావాన్ని మాయా ప్రభావించే రకరకాల స్థితులకి వ్యక్తులకి చేసే సేవని భగవంతుని వైపు మరలించాలి. అది నిజమైన సేవ. అంటే భ్రాంతికరమైన స్థితిలో ఉన్న వాటికి చేసే సేవ నుంచి నిజంగా ఎవరికైతే సేవ చేయాలో వాళ్ళకి సేవ చేయాలి. అది భగవంతుడైన శ్రీకృష్ణుడు. ఆ స్థితిని మనం చేరుకున్నాం అనుకోండి, నేను మిగిలిన వాళ్ళకి ఎవరికి సేవ చేయలేదు, కేవలం భగవంతుడి సేవనే చేయాలి అని అర్థం చేసుకుని కృష్ణుడి సేవలో నేను ఏకమైనట్టయితే వాళ్ళని ఏమని చెప్తున్నారు? మహాత్ములు. అలాంటి వ్యక్తులు ఆ సేవ మనం చేస్తూ ఉన్నట్టయితే, ఆ విధంగా
మనం స్థిరపడినట్టయితే మనం మహాత్ములం అవుతాము అని చెప్తున్నాం. ఆ మహాత్ములు అనడానికి ఆరంభ దశ గురించి కూడా చెప్తున్నాడు. కీర్తన్యత, ఎప్పుడు భగవన్నామాన్ని స్మరించడము అనేటువంటి కార్యక్రమం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము అనేటువంటి కార్యక్రమం ద్వారా వ్యక్తి మహాత్ముడు అవడానికి ఆరంభం ఏర్పడుతుంది. మహాత్ముడిగా మారడానికి ఆరంభ దశ ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. చైతన్య మహాప్రభు ఆ విధానాన్ని సులభతరం చేసి మానవులందరికీ కూడా అందించాడు. అదేమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని జపించు. నవవిధ భక్తుల గురించి మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం. దానిలో శ్రవణం, కీర్తనం. శ్రవణం అంటే వినడం, కీర్తనం అంటే జపించడం. ఇవి రెండు చాలా ముఖ్యమైనవి. కీర్తనం అంటే ఏమిటని చెప్తున్నాడు? వివరించడము. ఎవరి గురించి కీర్తించడం, ఎవరి గురించి వివరించడం? భగవంతుని కృష్ణ గురించి వివరించడం. మనము ఈ భగవన్నామాన్ని, భగవంతుని యొక్క దివ్యమైన లీలల్ని రకరకాలుగా కీర్తించవచ్చును. ఒక్కోసారి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో మనము సంగీతం ద్వారా భగవంతుని కీర్తిస్తాము, స్తుతిస్తాము, కీర్తన. కొన్నిసార్లు శబ్దాల ద్వారా, ఇదిగో ప్రవచనాల ద్వారా చెప్తాం. మరికొన్ని సార్లు భగవంతుని దివ్యలీలని చిత్ర రూపంలో వేసి చూపించి స్తుతిస్తాం. శ్రవణం, కీర్తనం ఈ రెండు కూడాను ఒకదాంతో ఒకటి అనుసంధానం చేయబడి ఒకదాంతో ఒకటి కలిసి మెలిసి ముందుకెళ్తుంటాయి. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటారు చూడండి, ఒకదాంతో ఒకటి కలిసి. అయితే ఈ స్థితి మనకి ఎప్పుడు వస్తుంది? శ్రవణం, శ్రద్ధగా విన్నప్పుడు. శ్రద్ధగా వినకుండా మనము భగవంతుని గురించి వివరించలేము. ఇది చేయడానికి మనకి ఎలాంటి భౌతికమైన అర్హతల ఆవశ్యకత లేదు. భగవంతుని సాన్నిధ్యాన్ని పొందాలి అంటే, భగవన్నామాన్ని జపించాలి అన్నా, భగవంతుని యొక్క దివ్యమైన కీర్తించాలి అన్నా కూడాను భౌతిక అర్హతల యొక్క ఆవశ్యకత లేదు. మనం చేయవలసిందంతా ఏమిటి అంటే, శ్రద్ధగా ప్రామాణికమైన ఆచార్యులు వివరించి చెప్పినటువంటి భగవద్లీలని శ్రద్ధగా ఆలకించాలి, వినాలి. మనం ఏదైతే విన్నామో దాన్ని యథాతథంగా వ్యక్తీకరిస్తే చాలు. పూర్వాశ్రమంలో వేదాలన్నీ కూడాను ఎలా నేర్చుకోబడ్డాయి? గురువు నుంచి శిష్యులు వినేవారు. ఆధ్యాత్మిక గురువు నుంచి శిష్యులు విని దాన్ని అలా గుర్తుపెట్టుకున్నారు. అందుకని ఏమన్నారు? వేదాలని శృతి అన్నారు. శృతి అని ఎందుకన్నారు? శృతి అంటే వినడము అని సంస్కృతం అర్థం. భగవద్గీతలో కూడా ఉదాహరణకి అర్జునుడు కృష్ణుని నుంచి విన్నాడు. యుద్ధరంగంలో కృష్ణుడి నుంచి విన్నాడు. అంతేగాని అక్కడ ప్రత్యేకంగా యుద్ధరంగంలో వింటున్నాడు, కానీ అక్కడ వేదాంత తత్వాన్ని నేర్చుకోవాలని ఒక గురుకులానికి వెళ్ళి అభ్యసించలేదు. ప్రామాణికమైన ఆచారం నుంచి భగవంతునికి సంబంధించిన ఈ సందేశాన్ని మనము ఎక్కడ కూర్చునైనా వినవచ్చు, ఎక్కడైనా వినవచ్చు. అర్జునుడు వినేది ఎక్కడ? యుద్ధరంగంలో విన్నాడు ఆయన. ఆ విధంగా పరిజ్ఞానాన్ని సంతరించుకున్నాడు. అంతేకాని తన మానసిక కల్పనతోని పరిజ్ఞానాన్ని సృష్టించలేదు. కొందరు అనుకుంటారేమంటే, నేను ఆయన దగ్గర నుంచి ఎందుకు వినాలి? నన్ను నేను ఆలోచించి దాని గురించి తెలుసుకోగలుగుతాను. అలా ఆలోచించి నేను సృజనాత్మకతోని కొత్తగా ఏదో చెప్పగలుగుతాను అనుకుంటాను. ఇది వేద పరిజ్ఞానాన్ని స్వీకరించే విధానం కాదు. ఒక విధంగా ఏంటంటే ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము. అవరోహణ క్రమము ద్వారా మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటాం, వేద విజ్ఞానాన్ని. అది ప్రామాణికమైనటువంటి. ఆరోహణ క్రమం ద్వారా వ్యక్తులు సత్యాన్ని తామే అన్వేషించి దాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అది సక్రమైన పద్ధతి కాదు అని వేదశాస్త్రాలు చెప్తున్నాయి. వేద నాగరికత ప్రకారంగా వేద పరిజ్ఞానం అంతా కూడా విద్యార్థికి గురువు అందజేస్తారు, ఆధ్యాత్మిక గురువు.
భగవద్గీతలో చెప్పబడినట్టుగా ఏవం పరంపరా ప్రాప్తం ఏమం రాజశ్రేయోక్తి. దానికి కావాల్సింది ఏమిటి? శ్రద్ధగా వినడం. నమ్రతతో శ్రద్ధగా విన్నారనుకోండి, ప్రామాణికమైనటువంటి ఆచార్యుల నుంచి విశదీకరించబడినటువంటి విషయాన్ని యథాతథంగా శ్రద్ధగా వింటే మనం పరిపూర్ణమవుతాం, పరిపూర్ణమైపోతాం. కేవలము భాగవతాన్ని శ్రద్ధగా వింటాం. అందుకని శ్రవణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఎప్పుడైతే మనము వినమ్రతతోని మెల్లగా నేర్చుకుంటామో మనలోని అపరిపక్వ స్థితుల గురించి మనకే తెలుస్తుంది. మన బద్ధ స్థితిలో ఉన్నంత కాలం కూడా మనం ఏం చెప్పుకుంటామో 4 రకాలైనటువంటి దోషాలు మనలో వ్యక్తీకృతం అవుతుంటాయి. అవేమిటి? మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం. మనం తప్పులు చేసేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాం. భ్రాంతికి లోనయ్యేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాం. అపరిపూర్ణమైన ఇంద్రియాల్ని కలిగి ఉన్నాం. మరి మోసం చేసే తత్వము మనలో ఉంది అంతర్గతంగా. అందుకని మన ఇంద్రియాల ద్వారా భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలని ప్రయత్నం చేసినట్టయితే అది సాధ్యపడదు. అందుకని మనం ఏం చేయాలి? ప్రామాణికమైన ఆచార్యుల నుంచి శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే. ప్రామాణికమైన ఆచార్యులు అంటే ఎవరు? భగవంతుడైన శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహిస్తున్నవాళ్ళు, భగవంతుడైన శ్రీకృష్ణు యొక్క భక్తులు, విశుద్ధ భక్తులు. కృష్ణుడు అర్జునుడిని తనకు ప్రతినిధిగా ఏర్పరచుకున్నాడు. ఎందుకని? అర్జునుడు కృష్ణుని యొక్క విశుద్ధమైన భక్తుడు. భక్తోసిమి సకాచేతి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడి గురించి సంబోధిస్తాడు. ఏ వ్యక్తి కూడాను భగవంతుడైన శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించలేడు భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క భక్తుడు కాకుండా. ఎవరైనా అనుకోండి నేనే భగవంతుని అనుకున్నటువంటి వ్యక్తి భగవంతుడైన శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించలేడు. ఎందుకంటే మనమంతా కూడాను భగవంతుని యొక్క అంశం. మన గుణాలు భగవంతుడి గుణాలు ఒకే రకంగా ఉంటాయి, ఒకే గుణాలు. అందుకని శ్రీల ప్రభుపాదులు వారు అనేక పర్యాలు చెప్తారు, నా గుణాల గురించి నేను అవగతం చేసుకున్నట్టయితే భగవంతునికి సంబంధించిన కొంత అవగాహన మనకి ఏర్పడుతుంది. అంత మాత్రం చేత నా గుణాలు నేను కొంచెం అవగతం చేసుకున్నట్టయితే భగవంతునికి ఆ గుణాలు ఎంత పరిమాణంలోనే అర్థమైతాయని కాదు. కానీ భగవంతుల్లో ఉన్న గుణాలే మనలో కూడా ఉన్నాయి. మనలో ఉన్నవి పరిమితమైనటువంటి, భగవంతుడిని అనంతమైనటువంటి. ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానము అనేటువంటిది, ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందడం ద్వారా మనం భగవంతుని ఎలా అవగతం చేసుకోగలుగుతాము? నా గురించి నేను తెలుసుకున్నట్టయితే, నా స్థితి నాకు విశదమైనట్టయితే భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానం నాకు అవగతం. అంతేగాని ఏ కోశంలో కూడాను, ఏ స్థితిలో కూడాను ఎవ్వరు కూడాను నేనే భగవంతుడిని అని చెప్పడానికి ఆస్కారం లేదు. భగవంతుని శక్తుల్ని ప్రదర్శించకుండా నేనే భగవంతుని చెప్పకూడదు, చెప్పలేము. అది అప్రమాణికమైనటువంటిది, దోషభూయిష్టమైనటువంటిది, పాపకర్మ అని మనకి శ్రీల ప్రభుపాదులు గారు అనేక చోట్ల విశదీకరించి చెప్తారు. కానీ భగవంతుని చెప్పడానికి కృష్ణుడు తన శక్తిని అర్జునుడికి ప్రకటితం చేశాడు. విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అర్జున్. ఎందుకని? భవిష్యత్తులో అర్జునుడు ఎందుకు విశ్వరూపాన్ని చూపమని అడిగాడు అనే విషయానికి సంబంధించి శ్రీల ప్రభుపాదులు గారు చక్కగా వివరించి చెప్తారు. ఎందుకని అడిగాడు అర్జునుడు? కృష్ణుడి మీద విశ్వాసం లేదా? ఉంది. ఎందుకని అడిగాడంటే, భవిష్యత్తులో ఎవరైనా తామే భగవంతులు అని చెప్పుకున్నారనుకోండి, అది ప్రామాణికమైందా కాదని నిర్ధారించాలంటే ఎలాగా? కృష్ణుడు తానే భగవంతుని చెప్పుకుంటున్నాడు. అందుకని అర్జునుడు కృష్ణుని విశ్వరూపాన్ని ప్రదర్శించమని అడిగాడు. తద్వారా అర్జునుడికి మార్గం సుగమం చేశారు. ఎవరైనా నేనే భగవంతుడు అన్నారనుకోండి, నువ్వు తెలివిహీనతతోని
అవును అనడానికి ఆస్కారం లేదు. మనం అడగొచ్చు వాడిని, అయితే నీ గొప్పతనాన్ని ప్రదర్శించండి. అర్జునుని అడుగుజాడలో నడుస్తూ మీ విశ్వరూపాన్ని ప్రదర్శించమని అనవచ్చు. ఎవరినైనా కూడా భగవంతునిగా చూపించడానికి ముందు మీరు భగవంతుడు అయినట్టయితే దయచేసి మీ విశ్వరూపాన్ని మాకు ప్రదర్శించండి అడగవచ్చు. శ్రీల ప్రభుపాదులు గారు అంటాడు, ఒక మూర్ఖుడు మాత్రమే మరో మూర్ఖుని భగవంతునిగా అంగీకరిస్తాడు. ఎందుకంటే ఎవరు కూడాను భగవంతునితో సమానులు కానీ ఉన్నతులు కానీ లేరు. ఎంతవరకు అంటే బ్రహ్మశివులు కూడాను అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి దేవతలు వాళ్ళు కూడా భగవత్ సేవలో నియుక్తమైనటువంటి వాళ్ళు కూడా వినమ్రపూర్వకంగా భగవంతునికి నమస్కరిస్తారు. వాళ్ళు ధ్యాన విధానము ఇంకో విధానాన్ని అవలంబించి వాళ్ళే భగవంతులు అయిపోవాలని ప్రయత్నించారు. అందుకని మనం ఏం చేయాలి? వినమ్రతతోని భగవంతుని ద్వారా, ఇక భగవద్భక్తుల ద్వారా, భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రామాణిక ఆచరణల ద్వారా భగవంతునికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని శ్రద్ధగా విన్నట్టయితే మనకి భగవంతుని మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పునఃస్థాపితం చేసుకోగలుగుతాం. శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రామాణిక ఆచార్యుడు కానివ్వండి, భగవంతుని అవతారం కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు కూడాను మేమే భగవంతులము అని చెప్పుకోరు. ఎప్పుడు కూడా మేము భగవత్ సేవకులమనే చెప్పుకుంటాం. ప్రామాణికమైన ఆచార్యుని గుర్తించే విధానం ఏమిటి? ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నేను భగవంతుడిని చెప్పుకో, నేను భగవత్ సేవకుని చెప్పు. శ్రీల ప్రభుపాదులు అందుకనే మీరు గమనించినట్టే జీసస్ క్రైస్ట్ ని ప్రామాణికమైనటువంటి వైష్ణవుడు ఆచార్యుడు అని అంగీకరిస్తారు, గౌరవిస్తారు. ఎందుకని? జీసస్ క్రైస్ట్ ఎప్పుడు కూడాను నేనే భగవంతుడిని చెప్పలేదు, నేను భగవంతుని యొక్క పుత్రుడను, మా తండ్రి భగవంతుడు అని చెప్పాడు. ఆయన మనందరికీ కూడా తండ్రి అని చెప్పాడు. వ్యక్తీకరించిన గుణాలు కూడా మనం గమనించినట్టయితే వేదనకి గురి చేస్తున్నప్పుడు పాపభూయిష్టమైన కర్మలో నియుక్తమై సాధారణమైనటువంటి వ్యక్తులు కానీ వేదనకి గురి చేస్తున్నప్పుడు ఆయన ఏమని ప్రార్థించాడు భగవంతుని? వీళ్ళకు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియని అజ్ఞానంలో ఉన్నటువంటి మూర్ఖులు వీళ్ళు. అందుకని భగవంతుని ఏమని ప్రార్థిస్తాడు? వీళ్ళని క్షమించమని ప్రార్థిస్తాడు. అందుకని మనము భగవంతుని గురించి, కృష్ణుడి గురించి వివరించినప్పుడు మనం ప్రామాణికమైన ఆచారం నుంచి ఏదైతే స్వీకరించామో, నేర్చుకున్నామో దాన్నే వ్యక్తీకరించాలి. అది మనం కూడా ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి దోహదపడుతుంది. దీన్ని కీర్తన అని చెప్తారు అని చెప్పారు. మనం చేయవలసిందంతా ఏమిటి? మనం ప్రామాణికమైన ఆచరణ నుంచి ఏదైతే విన్నామో దాన్ని యథాతథంగా ప్రకటితం చేసినట్టయితే మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. శ్రవణం కీర్తన, వినడము, దాన్ని మళ్ళీ వ్యక్తీకరించడం, జపించడం, ఆ విధానాన్ని స్వీకరించడం ద్వారా మనము బద్ధ స్థితి నుంచి ముక్తులమై భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాం. ఎందుకంటే ఈ యుగంలో ఏ రకమైన యజ్ఞాన్ని కానీ యోగాల్ని కానీ మనం చేసేస్తారు. కానీ ఒకే ఒక విధానం మనకి ఏ లభ్యంగా సౌలభ్యంలో ఉంది అంటే వినమ్రతతోని భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని శ్రద్ధగా వినడము, ప్రామాణికమైనటువంటి ఆచారాల నుంచి ప్రవచించబడినటువంటి ఈ విధానాన్ని అవలంబించే అత్యంత ముఖ్యమైన పరిజ్ఞానాన్ని మహాత్ములంతా స్వీకరించారు. ఇదే విధంగా అర్జునుడు కూడా కృష్ణుడి నుంచి పరిజ్ఞానాన్ని చూపించాడు. అదే విధానాన్ని మనం కూడా అవలంబించినట్టయితే ఈ ప్రామాణికమైనటువంటి ఆచార్యుల యొక్క పరంపర నుంచి మనం ఈ పరిజ్ఞానాన్ని స్వీకరించినట్టయితే అర్జునుడు లాగితే స్వీకరించాలి. మహాత్ములను
ఇది మీరు చదివిన అధ్యాయంలో విశదీకరించబడినటువంటి వ్యాఖ్యానంగా నాకు కనబడుతుంది మాతాజీ. అదేనా మీరు చదివింది? అవును ప్రభుజీ, అదే ప్రభుజీ. హరి హరి ఓం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి ఓం. మాతాజీ సంప్రదించారు చెప్పాలనుకుంటున్నాను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతా దండోత్ ప్రణాం. ప్రభుజీ, మనస్సుతో, బుద్ధితో, వాక్కుతో చేసే యజ్ఞాలు అన్నట్టుగా చెప్పారు ప్రభుజీ. భగవద్గీతలో ఒకసారి వివరిస్తారా ప్రభుజీ? ఎస్ మాతాజీ. శ్లోకం మీరేమైనా గుర్తుందా మీకు మాతాజీ? ప్రభుజీ ఒక్క నిమిషం. ఎస్ ప్రభుజీ, 32 శ్లోక ప్రభుజీ, 4th చాప్టర్. మానవులు దేహ భావనలో అత్యధికముగా ఆసక్తులై ఉండుట చేత వారు దేహముతో గాని మనస్సుతో కాని బుద్ధితో కాని కర్మని వనరించేటట్లుగా ఈ యజ్ఞాలు ఏర్పరచబడ్డాయి. సో దాంట్లో మీ సందేహం ఏంటమ్మా? అంటే దేహంతో చేసే యజ్ఞాలు, మనస్సుతో చేసే యజ్ఞాలు, బుద్ధితో చేసే యజ్ఞాలు అంటే అక్కడ అర్థం కాలేదు ప్రభుజీ. అంటే ఎటువంటి యజ్ఞాలు వస్తాయండి ప్రభుజీ? కానీ ప్రభుపాద గారు భాష్యం అందించారా మీకు? ప్రభుజీ ప్రభుపాద గారు భాష్యం అందించారా? దానికి భాష్యం ఇచ్చారా? భాష్యంలోనే ప్రభుజీ, ఈ సెంటెన్స్ అయితే భాష్యంలోనే ఉందండి, అంతవరకే ఇచ్చారండి. అవి అంత్యమున దేహము నుంచి విముక్తిని కలిగించుటకై అవి అన్నీ ఉపదేశించబడ్డాయి. ఈ విషయం ఇక్కడ స్వయంగా భగవానుని ముఖతః నిర్ధారించబడింది అని క్లోజ్ చేశారు ప్రభుజీ ఆ శ్లోకం భాష్యాన్ని. వేద శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విభిన్నమైనటువంటి యజ్ఞాల గురించి ఈ శ్లోకం ముందు దాంట్లో కూడా ప్రస్తావించారు. ఎందుకంటే భౌతిక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడాను దేహాత్మ బుద్ధిని కలిగి ఉంటారు. అది మనందరికీ తెలిసిన విషయం కదా, బద్ధస్థితి. అందుకని వాళ్ళ చైతన్యానికి అనుగుణంగా రకరకాలైనటువంటి యజ్ఞయాగాదులు వేద శాస్త్రంలో నిర్వచించబడ్డాయి. దాన్ని నిర్వచించే విధానము కొన్ని శరీరంతో చేసేటువంటి యజ్ఞాలు అని చెప్పారు. ఉదాహరణకి ఉపవాస దీక్ష ఉందనుకోండి, శరీరంతో చేసే యజ్ఞం. ఏకాదశి ఉపవాసము శరీరంతో చేసే యజ్ఞం. ఇంద్రియ నియంత్రణ శరీరంతో చేసే యజ్ఞమే కదా. మనసు నియంత్రించడం మనసుతో చేసే యజ్ఞం. మనసు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తుంది, కానీ పరిజ్ఞానాన్ని సంతరించుకుని వేద పరిజ్ఞానాన్ని ప్రామాణికమైన ఆచరణ నుంచి సంగ్రహించినప్పుడు బుద్ధి ద్వారా మనసును నియంత్రించడము మనసుతో చేసే యజ్ఞం. బుద్ధిని మనసుతో నియంత్రించడం అనేది మానసిక యజ్ఞం అండి ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఓకే. శరీరం ద్వారా మనం ఈ భగవంతునికి చూడండి, యజ్ఞము అంటే అర్థం ఏంటి? శ్రీ మహావిష్ణువుని సంతృప్తిపరిచేది. శ్రీ మహావిష్ణువు, ఆది విష్ణువు ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడిని సంతృప్తిపరిచేదే యజ్ఞం. దాన్ని మనము మన ఇంద్రియాలని, శరీరం అంటే శరీరాన్ని దేంతో గుర్తించవచ్చు? ఇంద్రియాలతో గుర్తించవచ్చు. మన ఇంద్రియాలని, భౌతిక ఇంద్రియాలన్నీ కూడాను భగవత్ సేవలో వినియోగించామనుకోండి, అది మనము దేహం ద్వారా చేసే యజ్ఞం. మన మనస్సుని, మన హరినామాన్ని జపిస్తూ అనుక్షణం కూడా మన మనస్సుని భగవంతుని పాదారవిందాల మీద ఏకీకృతం చేసామనుకోండి, అదేమవుతుంది? మనసు ద్వారా చేసే యజ్ఞం. అలాగా విభిన్నమైనటువంటి ఇవన్నీ ఎవరు చేస్తారు? వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలుగా ఈ యజ్ఞ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు. కానీ అవన్నీ కూడా దేనికి నిర్దేశించబడ్డాయి? ఈ దేహాత్మ బుద్ధి, దేహ భావన నుంచి మనం విడిపడడానికి ఇవన్నీ కూడాను నిర్దేశితం చేయబడ్డాయి. ఆ విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుచే నిర్దేశించబడింది అని భాష్యంలో శ్రీ ప్రభుపాద గారు ఉద్ఘాటిస్తున్నారు. ఇవన్నీ కూడాను
ఎలాగా నిర్వహించబడతాయని స్వయంగా కృష్ణుడే తానే వక్కా నుంచి తెలియజేస్తున్నాడు. అవి ఓకే తెలుసుకుంటే మాత్రమే ఏమని చెప్తున్నాడు, రకరకాల యజ్ఞాలు ఉన్నాయి, ఆ యజ్ఞాలు చేసే విధి విధానాన్ని మనం తెలుసుకుంటే కూడాను మనం ముక్తులం అయిపోతాము అని చెప్తున్నాడు. తెలుసుకుంటేనండి. తెలుసుకుంటే ప్రత్యేకంగా ఇది ఇది అని తెలుసుకుంటే కూడాను పరిపూర్ణమైపోతాము. దాంట్లో ట్రాన్స్లేషన్ లో అదే కదా ఉంది. వాటిని యథాతథంగా తెలుసుకున్నట్టయితే మీరు ముక్తులవుతారు. ఈ విభిన్నమైనటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వేద శాస్త్రాల్లో అంగీకరించబడినటువంటి ఈ యజ్ఞాలన్నీ కూడాను ఎలా ఉద్భవించాయి? రకరకాల కార్యక్రమాల ద్వారా ఉద్భవిస్తున్నాయి. వాటిని యథాతథంగా తత్వపరంగా ఉన్నట్టుగా వాటిని తెలుసుకుంటే చాలు మనం విముక్తులం అవుతాము అని చెప్తున్నాం. శ్రీకృష్ణుని యొక్క సందేశాన్ని అవగతం చేసుకుంటే చాలు. శిల ప్రభుపాదుల వారు కొన్ని చోట్ల చక్కగా విశదీకరించి చెప్పారు. కృష్ణ సేవలో ఉండాలనే ఆకాంక్ష మనం శుద్ధీకరిస్తుంది. కేవలం విశుద్ధమైన ఆకాంక్ష, నేను కృష్ణ సేవలో ఉండాలి అని చాలా వినమ్రతతోని, చాలా దృఢ సంకల్పంతోని కోరుకుంటే చాలా అది మనం శుద్ధీకరిస్తుంది. అంతటి పవిత్రమైనది కృష్ణ చిత్తం. దాంట్లో మనము భాగస్థులమై చక్కగా పాటిస్తే ఖచ్చితంగా మనము భౌతిక బంధనాల నుంచి కూడా ముక్తులం. అంతటి విశేషమైనదండి కృష్ణ చైతన్యం. విశేషమైంది మాతాజీ. ఓకే ప్రభుజీ. చాలా సందర్భాల్లో వ్యక్తులు అనుకుంటారు ఇంత సులభంగా ఉంది ఏమిటి, ఇదంతా నిజమా అనుకుంటారు. కానీ ఇది భగవంతునికే ప్రబోధించబడింది. ఖచ్చితంగా సత్యమే ప్రవచించబడింది. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతునితో చెప్పబడింది. కాబట్టి ఇది పరిపూర్ణమైన సత్యం, ధర్మం. ధన్యవాదాలు మాతాజీ, చాలా చక్కని ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ ప్రభుజీ. నాకు కూడా ఒక డౌట్ ఉండింది ప్రభుజీ. ఎస్ మాతా, చెప్పండి. మాతాజీ, ప్రభుజీ, మనము ఇక్కడ ఈ కాలంలో చేస్తున్నాము యజ్ఞాలు చేయాలి, చేస్తేనే వర్షాలు పడతాయి, ఆ ఆయుష్యులు దేవతలు తీసుకుని మనకి వర్షాలు కురిపిస్తారంటున్నారు కదా. మరి అప్పట్లోనే వాళ్ళంతా యజ్ఞాలు చేశారు కదా ప్రభుజీ. అట్లాగే బ్రహ్మ మానసపుత్రుడు సనక సనందనాథులు కూడా యజ్ఞం చేశారంటున్నారు ప్రభుజీ. వాళ్ళు దేనికోసం చేసినట్టు ప్రభుజీ? వాళ్ళు ఎవరు యజ్ఞం చేసినా కూడాను మాతాజీ, భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం, భగవంతుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచడం కోసమే యజ్ఞాలన్నీ కూడా నిర్దేశించబడ్డాయి. అది సనక సనాతనులు చేసిన, స్వయంగా బ్రహ్మ చేసిన, మనువు చేసిన, రాజర్షులు చేసిన, ఎవరు చేసినా కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచడమే. మహావిష్ణువు అని చెప్పబడుతుంది. ఆది విష్ణువు ఎవరు అంటే శ్రీకృష్ణుడు అని ప్రవచించబడింది. కాబట్టి శ్రీకృష్ణుని సంతృప్తి కోసమే మనం అన్ని రకాల యజ్ఞాన్ని నిర్వర్తిస్తాము. మనము మరి రకరకాల యజ్ఞాలు ఏవైతే మనకి పూర్వాశ్రమంలో చెప్పారు వేదశాస్త్రంలో, అవి నిర్వహించాలి అంటే ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతిని అవలంబించడానికి కానీ, దాన్ని స్వీకరించడానికి కానీ కావలసిన వనరులు కానీ, శక్తి కానీ, పరిజ్ఞానం కానీ, జీవన కాలం కానీ మనకి కలియుగంలో లేవు. అందుకని కలియుగంలో నిర్దేశిత యజ్ఞం ఏమిటి? హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్తేవా 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 గత. చాలా ముఖ్యమైనది. ఇంకేమీ లేదు, ఇంకేమీ లేదు, ఇంకేమీ లేదు 3 సార్లు చెప్పారు. ఇది ఉన్నది అని చెప్పడమే కాదు, ఇంకా మిగిలినవేవి లేవు, అవేవి పని చేయవు, సాధ్యం కాదు చేయడము. అందుకనే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడమే నిర్దేశితమైనటువంటి ఉపయుక్తమైనటువంటి యజ్ఞం కలియుగంలో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా ప్రాశస్తమైన. అందుకని మనకి ఏకాదశ స్కందంలో వస్తుంది కదా మనకి అది. కృష్ణవర్ణం తుషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయై. కలియుగంలో చేయవలసిన యజ్ఞం ఏంటి? సంకీర్తన. సంకీర్తన. Yes, ప్రభుజీ.
అందుకని వాళ్ళు చేసిన ఏ అన్ని కూడా సందర్భంలో చేశారు ప్రభుజీ వాళ్ళు సనకత్ సనందనాథులు? ఏంటమ్మా అది వాళ్ళు ఏ సందర్భంలో చేసి ఉంటారు ప్రభుజీ? అంటే అది ఎటువంటి ఏ టైము ఏ మాసం అలాంటిది ఉంటాయి కదా, వాళ్ళు చేసింది మీకు ఏమైనా ఐడియా ఉండిందా? ఏ సందర్భంలో చేశారు అని ఏమన్నా? వాళ్ళని నాకు గుర్తున్నంత వరకు భాగవతంలో వస్తుంది దానికి సంబంధించిన వివరణ. బ్రహ్మ నుంచి సృష్టి ఆవిర్భవించినప్పుడు బ్రహ్మ నుంచి అనేకులు ఉద్భవిస్తారు కదా, వాళ్ళందరినీ అవును. కూడా బ్రహ్మ ఎందుకు ఉద్భవింపజేస్తాడు? సంతానోత్పత్తి ప్రజాపతుల్ని వాళ్ళందరినీ చేసి కూడాను జన సమూహాన్ని పెంచడం కోసమని వాళ్ళని ప్రకటితం చేస్తారు. అలా ప్రకటితం చేసిన వాళ్ళు ఈ చతుష్కుమారులు కూడా ఉంటారు. కానీ అవును. వాళ్ళు బ్రహ్మ తెలిపినటువంటి ఈ కార్యక్రమాన్ని చేయడానికి అంగీకరించకుండా వాళ్ళు ఏం చేస్తారు? భగవద్భక్తిలో స్థిరపడాలి అనుకుంటారు. అందుకని యజ్ఞాన్ని కావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఎప్పుడు వాళ్ళు చిన్నపిల్లల్లాగానే ఉండేటట్టు అయి ఉంటది కదా ప్రభుజీ? వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లల్లానే ఉంటారు. వాళ్ళు అత్యంత పరిజ్ఞానవంతులు. అవును ప్రభుజీ. అదే ప్రభుజీ, వాళ్ళే అంత జ్ఞాన సంపన్నులు కదా, వాళ్ళు ఎందుకు యజ్ఞం చేశారా అని నాకు ఒక డౌట్ వచ్చింది ప్రభుజీ. జ్ఞానము పెరిగినప్పుడు వ్యక్తి చేసే పని యజ్ఞము మాత్రం. యజ్ఞము అంటే ఏమిటి? శ్రీకృష్ణుని సంతృప్తి పరచడము. పరిపూర్ణమైన జ్ఞానము అంటే వాళ్ళు చేసే పని ఏముంటుంది? భగవంతుడైన కృష్ణుని సంతృప్తి పరచడం. అవునవును ప్రభుజీ. అవును ప్రభుజీ. కదా అవును ప్రభుజీ. మనకి భగవద్గీతలో కూడా చెప్తారు కదా, బహునాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపద్యతే. జ్ఞానాన్ని సంతరించుకున్నాడు. కోటాను కోట్ల జన్మల తర్వాత జీవాత్మ జ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు ఏం చేస్తాడు? మాం ప్రపద్యతే, శ్రీకృష్ణుని శరణాగతి పొందుతాడు. అవును ప్రభుజీ. ఏమని? వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. దేవాదేవుడని శ్రీకృష్ణుడు వాసుదేవుడు మాత్రమే ఆరాధించవలసిన వ్యక్తి అని గ్రహించి, అంటే పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు మనకి లభించేటువంటి సందేశం ఏంటి? ఆ జ్ఞానం యొక్క సారాంశం ఏంటంటే భగవంతుడైన శ్రీకృష్ణుని ఆరాధించడమే అనే విషయం బోధపడుతుంది. కాబట్టి వ్యక్తులు ఆ స్థితిలో భగవంతుని ఆశ్రయిస్తాడు అని కృష్ణుడు చెప్తాడు కదా. అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. జ్ఞానానికి ఒక నిర్దిష్టమైనటువంటి స్థితి ఏదైనా ఉంది. వాళ్ళు జ్ఞానవంతులా కాదు తెలుసుకోవాలి అంటే నిర్దిష్టమైన పరీక్ష వాళ్ళు భగవద్భక్తులు సరిపడుతున్నారా లేదా. అందుకని రాజర్షులు కానివ్వండి, ఈ చతుష్కుమారులు కానివ్వండి, వీళ్ళంతా యజ్ఞ నిర్వహణ ఎందుకు చేశారు? శ్రీకృష్ణుని సంతృప్తిపరచడం కోసం. మంచి ప్రశ్న మాతాజీ. వాళ్ళే పరిజ్ఞానవంతులైనప్పుడు చక్కగా వివరించారంటే మీకు ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. నాకు చాలా సందేహం మంచి నివృత్తి చేశారు ప్రభుజీ. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మాతాజీ చాలా మంది ఏమనుకుంటారు, నేను పరిజ్ఞానవంతుని అయ్యాను కాబట్టి నిరాకారవాదుని, నేనే భగవంతుని అయిపోయాను, నేనే నారాయణుని, మీరు నారాయణులు, ఇలాంటి భావనలో ఉంటారు. కానీ పరిజ్ఞానవంతులు అయ్యారు అంటే నిజానికి అర్థం ఏమిటి? భగవద్భక్తిలో స్థిరపడి ఉంటారు. ఆ విషయము చర్చించడానికి మంచి అనువైన ప్రశ్న అడిగారు. మీకు ధన్యవాదాలు. థాంక్యూ ప్రభుజీ. మీకే ఎన్ని ధన్యవాదాలు చెప్పాలి ప్రభుజీ. ఏంటమ్మా ఏదో చెప్తున్నారా? వాళ్ళు అప్పుడు ఆ పరిపూర్ణ జ్ఞానవంతులు చేసే భగవంతుడికి చేసే సేవ ప్రేమపూర్వకంగా మారుతుంది కదండి ప్రభు. ఎస్, అది ప్రేమపూర్వకంగా వ్యక్తీకరించబడుతుంది. నిజానికి మళ్ళీ ఆ సేవలో మనము భక్తి రసామృత సింధులో చదువుకుంటాం కదా, భక్తిలోని వివిధ అంకాల గురించి మనం మాట్లాడుకుంటాము. వివిధ రసాలు, వాత్సల్య రసం, మాధుర్య రసం. భక్తిలో స్టేజెస్ గురించి మాట్లాడుకుంటాం కదా, అదో శ్రద్ధ, తదా సాధు సంగావ, భజన క్రియ, అలా దశల వారీగా అభివృద్ధి చెందినప్పుడు కూడాను వ్యక్తులు భావ ప్రేమ స్థితికి చేరుకున్నప్పుడు పరిపూర్ణమైన దేవాదేవుడైన కృష్ణుని యొక్క సేవలో నియుక్తమై ఉంటారు. అంతవరకు కూడా మనం చూడండి, మీరు ఇందాక చెప్పారు కదా, ఏ రసానుభూతిని భగవంతునితో పొందాలి అనుకుంటే ఆ రసానుభూతికి అనుగుణమైనటువంటి సేవలు నియుక్తమై ఉంటారు. అన్ని రకాల రసానుభూతుల్ని పొందగలిగేది కేవలం కృష్ణుడితో మాత్రమే అని స్పష్టంగా శ్రీల ప్రభుపాద గారు అనేక చోట్ల వ్యక్తీకరణ చెప్తారు. మంచి ఉదాహరణ చెప్తారు కదా శ్రీల ప్రభుపాద గారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మనం అనేక పర్యాలు చర్చించుకున్నాం, మీరందరూ కూడా చదివే ఉంటారు. భగవంతుడు శ్రీకృష్ణుడు అంటే భగవంతుడే, నారాయణుడు అదే భగవంతుడు, అదే వ్యక్తి. కానీ ఒకే వ్యక్తిని మనము మన తండ్రి రాష్ట్రపతి అయినట్టు రాష్ట్రపతి భవన్లో కలుసుకోవడము, మన ఇంటిలో కలుసుకోవడం.
ఇంట్లో తండ్రితో సన్నిహితంగా ఉండవచ్చును. ఎలాంటి నియమ నిబంధనలు, ప్రోటోకాల్స్ ఏమి ఉండవు. రాష్ట్రపతి భవన్కి వెళ్ళాలనుకోండి, మీ తండ్రి అయినప్పటికీ మీరు ఆయన కలుసుకోవాలంటే బోల్డ్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ అన్ని పాటించాలి. అదే భగవంతుని వైకుంఠంలో కలుసుకోవడం అంటే అఫీషియల్ పొజిషన్ లో కలుసుకోవడం. భగవంతుని గోలోక బృందావనంలో కలుసుకోవడం అంటే ఇంట్లో కలుసుకోవడం. ఎంత చక్కగా వివరిస్తారు శిల ప్రభుపాద గారు, ఆల్ గోష్ శిల ప్రభుపాద. ఈ సామాన్య వ్యక్తులు కూడాను, అలాంటి వాళ్ళు కూడా అతి సులభంగా అవగతం చేసుకునేలాగా ఎంత చక్కగా వివరించవచ్చండి. తండ్రి అతనే ఒకే వ్యక్తి. మీ తండ్రి రాష్ట్రపతి అయినట్టయితే మీరు ఇంట్లో కలుసుకోవడము, రాష్ట్రపతి భవన్లో కలుసుకోవడంలో ఉన్నటువంటి వ్యత్యాసమే నారాయణుని కలుసుకోవడం వైకుంఠంలో, కృష్ణుని కలుసుకోవడం గోలోక బృందావనంలో. వాళ్ళిద్దరూ ఒకటే, కానీ వాళ్ళు వ్యక్తీకరించేటువంటి గుణగణాల్లో వ్యత్యాసం ఉంది. చాలా మహాద్భుతంగా వివరించి చెప్తారు శిల ప్రభుపాద. ప్రభుజీ ఈ కిలోమీటర్లు దాటిన తర్వాతనే మనకి భగవంతుడికి ఉండేటటువంటి ఏ సంబంధం అనేది తెలుస్తుందండి ప్రభుజీ? ఏంటమ్మా ఏంటి? శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, అనిష్ట, రుచి, భావ, ప్రేమ, ఈ 9 దశలు దాటిన తర్వాతనే మనకి భగవంతుడికి ఉండేటటువంటిది వాత్సల్య రసమా, మాధుర్య రసమా, సాఖ్య రసమా అనేది తెలుస్తుందండి ప్రభుజీ. భావ స్థాయి దాటిన తర్వాత మాతాజీ, భావ అనేటువంటిది భగవత్ ప్రేమలోని ప్రాథమిక దశ, ఆరంభ దశ. అది ఉద్ధృత స్థితిలోకి చేరినప్పుడు ప్రేమ స్థితికి చేరుకుంటాము. అప్పుడు మనకి మన నిజ స్థితి, భగవంతుడితో మనకు ఉన్నటువంటి శాశ్వత అనుబంధము, ఏ రసానుభూతిలో మనం ఉన్నాం అనేది బోధపడుతుంది. ప్రభుజీ భావదశ మొదటి స్టేజ్ అండి ప్రభుజీ, అది ఎక్కడ ఉన్నాం ప్రభుజీ? భావదశ భగవత్ ప్రేమలో మొదటి స్థానం. భగవత్ ప్రేమలో మొదటి భగవత్ ప్రేమ కూడాను విభిన్న స్థాయిలో ఉంది కదా. గోపికలు కృష్ణుడి మీద చూపించేటువంటి ప్రేమలోని ఉధృతి, యశోదామాత కృష్ణుడి మీద చూపించే ప్రేమలో ఉన్న ఉధృతికి విభేదం ఉంది. అలాగే అర్జునుడు మిత్రుడిగా కృష్ణుడి మీద చూపించే ప్రేమకి, యశోదామాత చూపించేటువంటి ప్రేమలో ఉధృతికి వ్యత్యాసం ఉంది కదా. ఆ స్థితిలో మనం ఇప్పుడు ఆ స్థితిలో, ఆ ఉధృత స్థితికి వెళ్ళడానికి ఆరంభ దశ భావస్థితి అని చెప్పండి. హరే కృష్ణ, దండత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాత, దండత్ ప్రణామం. అంటే దీనికి సంబంధించిన క్వశ్చన్ అవునా కదా నాకు తెలియదు కదండి ప్రభుజీ. మామూలుగా నేను అడుగుతున్నాను, మీరు తెలిసినది చెప్తారని. అంటే ఇక్కడ భగవద్గీతలో కూడా విన్నానండి, ప్రభుత్వం అంటే రాజు పరిపాలన బాగుంటే ప్రజలు బాగుంటారు, వాళ్ళు కూడా సురక్షితంగా ఉంటారు, చక్కగా ఆహార పదార్థాలు అన్ని కూడా సమకూరుతాయి. ఆ రాజు పరిపాలన బాగోకపోతే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండరు, ఆందోళనగానే ఉంటారని చెప్పి విన్నానండి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఓట్ల ఎలక్షన్ కదా ప్రభుజీ, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇద్దరికి కలిపి డబ్బు ప్రచారం, అదే ఓటు వేయమని చెప్పని డబ్బులు ఇస్తున్నారు కదండి. అవి తీసుకుని ఓటు వేయడం అది మంచి పద్ధతి కాదనిపించిందండి. అది కరెక్టేనా ప్రభుజీ? అది మాతాజీ నిజం చెప్పాలి అంటే మనము ఎన్నుకునేటువంటి ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా డబ్బులు ఇచ్చారా, డబ్బులు ఇవ్వలేదా, ఎలా ఓటేశారు, ఎవరికి కూడా పరిజ్ఞానం లేదు కదా. ఎవరైనా కూడా వేదశాస్త్రాలకు అనుగుణంగా పరిపాలించే వాళ్ళు ఉన్నారా? పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నిజానికి ఇదంతా కూడాను ఒక రకమైన ఫార్స్, అంటే ఒక భ్రాంతికరమైనటువంటి స్థితిలో మనం ప్రభుత్వాలు నిర్వర్తించుకుంటున్నాము అనే భ్రాంతిలో ఉన్నటువంటి స్థితి. ఎందుకనంటే రాజు అనేవాడు ఎలా ఉండాలి? వేదశాస్త్రాలకు అనుగుణంగా ప్రజల్ని పరిపాలించాలి. కానీ వేదశాస్త్రాలకు సంబంధించిన పరిజ్ఞానం ఎవరికి లేదు. కాబట్టి శాస్త్రాలకు అనుగుణంగా పరిపాలించడం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది? అందుకనే కలియుగంలో ఈ స్థితిగతులని, ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడ్డాయి, సత్యమే, కానీ ఇవన్నీ కలియుగంలో ఆచరణయోగ్యమైన. అందుకని కలియుగంలో చేయవలసిన ఏకైక కార్యక్రమం ఏంటి? హరినామ సంకీర్తన, కృష్ణ చైతన్యం మాత్రమే. చూడండి, కృష్ణ చైతన్యంలో మనం ఏం చేస్తున్నాము?
కృష్ణేతంలో ఉన్న వాళ్ళు కృష్ణేతాన్ని స్వీకరించడానికి వ్యక్తులకు ఎలాంటి అర్హత అక్కర్లేదు. పూర్వాశ్రమంలో వేదశాస్త్రాలు చెప్పండి యజ్ఞాల్ని యాగాల్ని నిర్వర్తించాలంటే వ్యక్తుల ముందు బ్రాహ్మణులు అయి ఉండాలి. అందుకనే పూర్వం ఏం చెప్పారు, బ్రాహ్మణులు కాకుండా వ్యక్తి కనీసంగా వేదాలని స్పృశించే అర్హత కూడా లేదని చెప్పేవారు కదా. ఎందుకనంటే బ్రాహ్మణులు అంటే ఏమిటి, బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణ, కొంత అభ్యాసాన్ని పొంది ఉంటారు. పూర్వము తల్లిదండ్రుల ద్వారా కానివ్వండి, గురువు ద్వారా కానివ్వండి, అభ్యాసాన్ని పొంది ఉన్న తర్వాత వేదాధ్యయనం చేసి పరిపక్వతను సిద్ధించుకుంటారు. కానీ ఆ స్థితి ఇప్పుడు ఎవరు బ్రాహ్మణులే లేరు కదా, అందరు కూడా కలో శూద్ర సంభవం, అందరూ శూద్రులే. కాబట్టి భగవంతుడే చైతన్య మహాప్రభుగా ప్రకటితమై మనకి కృపని ప్రసాదించారు. ఏమని, స్థానిత మీరు ఎక్కడున్నారో అలాగే ఉండండి. ఎందుకంటే మీరు అవన్నీ వదిలేసి వేదాధ్యయనం చేయడము ఇలాంటివి ఏమి చేయలేరు. అందుకని కేవలము హరే కృష్ణ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడం ఈ కార్యక్రమంలో నిమగ్నం అయితే చాలు, పరిపక్వతను సిద్ధించుకుంటారు. స్థానిత ఉన్న చోటనే ఉండమని చెప్పారు ఆయన. కావలసిన అర్హత ఏమిటి, శ్రద్ధ. శ్రద్ధ ఉంటే చాలు, ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అనేటువంటి శ్రద్ధ ఉంటే చైతన్య మహాప్రభు వాళ్ళందరికీ కూడాను భగవద్భక్తిని ప్రసాదించేశారు. అందుకే కృపామయ అవతారం అని చెప్పారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే మాతాజీ, ఎవరికి ఓటేసినా పెద్దగా తేడా ఏం ఉండదు. దాంట్లో మనం చెప్తాం చూడండి, వాళ్ళలో వ్యత్యాసాలు చూస్తే కొందరు అనుకూలంగా కొందరు ప్రతికూలంగా కనబడవచ్చు. కానీ ఓటేసేటప్పుడు ఒకటి చూడవచ్చు, అట్లీస్ట్ మనకు కొంత అధికారం ఇచ్చారు ఏదో చేయడానికి. కాబట్టి వేదశాస్త్రాల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులకి ఓటేసే ప్రయత్నం చేస్తే కొంతలో కొంత ఉత్తమం. ఓకే, అది ఎవరైనా కావచ్చు, నేను ఏ పార్టీ అని చెప్పను, ఏ వ్యక్తి అని చెప్పను. వేదాలని అంగీకరించేటువంటి వ్యక్తులకి ఓటు వేయడము అనేటువంటిది అట్లీస్ట్ ఆ వ్యక్తి వేదాలను విశ్వసిస్తున్నాడు, దాన్ని మనం స్వీకరించవచ్చు. ఇది సత్యం. ఎందుకంటే వేదశాస్త్రంలో చెప్పబడిన మాట నిజమే. రాజు ఒకవేళ చూడండి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో వేదశాస్త్రంలో చెప్పాడు. ఆ పరిజ్ఞానం లేకుండా పరిపాలించారనుకోండి, పాపభూయిష్టమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారు. మనందరూ చూస్తున్నాం కదా. ఇప్పుడు మనందరికి ఏం చెబుతారు, పురోభివృద్ధి అంటే ఏమిటి, ఆర్థిక అభివృద్ధిని పురోభివృద్ధిగా చూపిస్తారు కదా. అందుకనే సంవత్సరానికి మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందామనేది కొలమానంగా మారింది. కానీ మనము ఆధ్యాత్మిక పురోగతి సాధించాలని మానవులుగా జన్మించిన వాళ్ళు వాళ్ళ జీవిత లక్ష్యం ఇదని కానీ ఎవరికి తెలుసు? ఎవరైనా చెప్తున్నారా? ప్రపంచవ్యాప్తంగా ధనిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పినా కూడా కదా. అందుకనే శిల ప్రభుపాదుల వారు ప్రతి చోట, వీలైన ప్రతి చోట కూడా చెప్తారు, ఆధునిక విజ్ఞాన శాస్త్రము, ఆధునిక జీవన విధానము, ఆధునికమైనటువంటి ఆధునిక నాగరికత వ్యక్తుల్ని ఏం చేస్తుంది, పశు జీవనానికి ప్రోత్సహిస్తుంది కదా. ఆహార నిద్ర భయం ఐదున కార్యక్రమాల్ని ఎంత విలాసవంతంగా చేయవచ్చును, ఉధృతంగా చేయవచ్చును అనేది ప్రబోధిస్తుంది కదా. అందుకని ఇవన్నీ కూడాను నిరర్ధకమైనవి, అవిద్య అని చెప్తారు శాస్త్రాల ప్రకారం. విద్యగా నేర్చుకుంటున్నది పిహెచ్డి కావచ్చు, పోస్ట్ డాక్టరల్, మాస్టర్స్ డిగ్రీస్, ఇవన్నీ కూడాను ఏమని చెప్తున్నారు శాస్త్ర ప్రకారంగా, అవిద్య. ఎందుకంటే ఇక్కడెక్కడ కూడాను ఆత్మ గురించి కానీ, ఆత్మ యొక్క పరిభ్రమణం గురించి కానీ, ఆత్మ మనుష్య రూపాన్ని పొందినప్పుడు చేయవలసిన కార్యక్రమాలు కానివ్వండి, భగవంతుని గురించి కానివ్వండి, జీవాత్మకి బంధువుల మధ్య ఇవి ఏవి కూడా తెలియజెప్తారు. అంటే ప్రాథమిక సమస్య అయినటువంటి జన్మ మృత్యు జర సమస్యకి సంబంధించిన పరిష్కార మార్గం కానీ, దాన్ని ఎలా తొలగించాలని కానీ, ఎలా ఆవిర్భవించింది కానీ చెప్పట్లేదు. అందుకని మన ప్రాథమిక సమస్యని ఆధునిక విజ్ఞాన శాస్త్రము ఏం చెప్పట్లేదు. అదేవిధంగా నాయకులు కూడాను అలాంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి నాయకులు కూడాను వేదశాస్త్రాల పరిజ్ఞానం లేకుండా శిల ప్రభుపాదుల వారు చెప్తారు, ఏ బ్లైండ్ గైడింగ్ అనదర్ బ్లైండ్. అంటే ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తుంది అది? ఇంకో పదం కూడా ఉపయోగిస్తారు ప్రభుపాదుల వారు, ఈ ప్రజాస్వామ్యయుతంగా ఒక వ్యక్తిని ఎన్నుకోవడం అంటే మూర్ఖులంతా కలిసి మరో పెద్ద మూర్ఖుని ఎన్నుకుంటున్నారు అంటాడు ప్రభు. నిజమే కదా, మనం చూస్తున్నాం కదా. ఎవరికైనా కూడాను పరిజ్ఞానం ఉందా? నిజానికి రాజుగా ఎవరైతే పాలనా బాధ్యత, ఇప్పుడైతే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏదో అంటున్నారు, పదవి పేరు ఏది చెప్పినా కూడాను ప్రజా పరిపాలకుడిగా ఉన్నప్పుడు ప్రజలు చేసేటువంటి కార్యక్రమాల్లో
వాళ్ళకి కొంత భాగం పాపం కానీ పుణ్యం కానీ వాళ్ళకి చేరుతుంది. అలాగే వాళ్ళు చేసేటువంటి పాప పుణ్యాలు ప్రజలు కూడా అనుభవించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. రామరాజ్యాన్ని అందరూ కూడా అంటారు కదా, వీడు ప్రభుపాదులు దీన్ని చాలా సార్లు వినియోగిస్తారు. మామూలు వ్యక్తులు కూడాను తెలిసి తెలియకుండా కూడాను మామూలుగా ఏమంటారు, నన్ను ఎన్నుకోండి, నేను రామరాజ్యాన్ని ప్రసాదిస్తాను అంటారు. కానీ అసలు రామరాజ్యం అంటే ఏమిటో ఎవరికి తెలియదు కదా. ఒకటి తెలిసి ఏమనుకుంటారు, ప్రజలంతా ఆనందకరంగా ఉన్నారు, సస్యశ్యామలంగా ఉంది. కానీ అలా ఉంచాలి అంటే ఏం చేయాలి? రాజ్యాన్ని వేద శాస్త్రాలకి అనుగుణంగా పాలించాలి. రాముడు చేసిన పని ఏమిటి? రాముడు రాజ్యం సుభిక్షంగా ఉండడానికి కారణం ఏమిటి? రాముడు రాజ్యాన్ని వేద శాస్త్రాల్లో నిర్దేశించిన ప్రకారంగా పరిపాలించాడు. అందుకని ఇది రామరాజ్యము సుభిక్షమైన రాజ్యమే. ఎంతగా వేదశాస్త్రాలకు అనుగుణంగా పరిపాలించాడు అంటే, రాజుగా ఉన్నప్పుడు ప్రజల యొక్క అభిమతాన్ని గౌరవించాలి అనేటువంటిది నిర్దేశితం. అందుకని వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో ప్రజలు వ్యక్తీకరించిన అభిప్రాయాన్ని గౌరవించాడు. అందుకనే సీతామాతని తన నుంచి దూరం చేశాడు. చాలా మంది అనుకుంటారు రాముడు చాలా పెద్ద పొరపాటు చేశారని. వీళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు లేటెస్ట్ ఉమెన్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏంటంటారు, దానికి ఒక పదం ఉంది. వాళ్ళంతా ఏమనుకుంటారు, రాముడు పురుషాధిక్యాన్ని వ్యక్తీకరించారు, అది ఇది అంటారు. కాదు, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే శ్రీరాముడికి సీతామాత అంటే అత్యంత ప్రీతి. సరే ఆలోచించండి, మామూలుగా అయితే ఎవరైనా ఆధునిక కాలంలో సీతమ్మకి కలిగినటువంటి కష్టాలు కలిగాయనుకోండి, ఏ భర్త అయినా కూడా వెళ్ళిపోయి అలాంటి రాక్షసులతో యుద్ధం చేసి తీసుకురాగలిగేటువంటి ప్రక్రియ కొనుక్కుంటాడు. ముఖ్యంగా రాముడు గురించి మాట్లాడినప్పుడు, రాముడు రాజు కదా, క్షత్రియుడు, ఎంతమందిని వివాహం చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే, అవును సీత ఎక్కడుందో కూడా తెలీదు, ఇంకెవరినో వివాహం చేసుకోవచ్చు కావాలంటే. కానీ ఆయన ఆ పని చేయలేదే, తన ధర్మాన్ని పాటించాడు. చూడండి, చాలా మంది మాట్లాడుతుంటారు రాముడు ఇది చేశారు, అదేలా కుదురుతుంది, సీతమ్మని అడవికి పంపించారు, ఇలా అంటుంటారు అజ్ఞానంతో. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అలా అడిగే వాళ్ళందరికీ కూడా ఒక ప్రశ్న ఏంటంటే, వారికి కావలసిన భర్త రాముడిలా ఉండాలనుకుంటున్నారా? ఒకరైనా ఎవరైనా కూడా చెరబడితే యుద్ధం చేసి సంవరించి తిరిగి తీసుకురావాలనుకుంటున్నారా? లేకపోతే అక్కడ వదిలేసి మరో స్త్రీ వివాహం ఆడే వాళ్ళని భర్తగా పొందాలనుకుంటున్నారు? చాలా ముఖ్యమైన ప్రశ్న కదా. అందుకని మనకి పరిజ్ఞానం లేకుండా చాలా సార్లు రకరకాల వ్యాఖ్యానాలు చూస్తున్నారు. రాజు అనేవాడికి ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించకపోతే పాపభూయిష్టమైన పర్యవసానాన్ని అనుభవించాల్సిన అగత్యమే. అందుకని మనకి కలియుగంలో ఇచ్చిన విధానం ఏమిటి? ఇవన్నీ కూడా ఫార్స్, ఏదో ఒక విధంగా జరిగిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా. నిజానికి రాజులు ప్రజలందరినీ కూడా మార్గదర్శకులుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు. కాబట్టి చైతన్య మహాప్రభు పూర్వాశ్రమంలో చూడండి, బ్రాహ్మణత్వాన్ని పొందకుండా వ్యక్తులు వేదశాస్త్రాన్ని అధ్యయనం చేయలేరు, యాగాల్ని యజ్ఞాలు నిర్వర్తించలేరు, వగేరా వగేరా ఉండేది. కానీ ఇప్పుడు అలా మార్గదర్శనం చేసే వ్యక్తులే లేరు. కాబట్టి ఎవరికి వారే ఆధ్యాత్మిక ప్రగతి సాధించేటువంటి విధానాన్ని మనకి భగవంతుడు అనుగ్రహించారు. అదే హరినామ సంకీర్తన, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి ఎలాంటి అర్హతలు లేవు. బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల, స్త్రీల ఇలాంటివి ఏమీ లేవు. ఎవరైనా కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు, కృష్ణాన్ని స్వీకరించవచ్చు. అందుకని ఈ బాధ్యత నిజానికి కలియుగంలో వ్యక్తులకి అందించబడింది. ఎందుకంటే సరైన రాజులు ఎవరు లేరు, సరైన బ్రాహ్మణులు లేరు మార్గనిర్దేశం చేయడానికి, సరైన క్షత్రియులు లేరు పరిరక్షించడానికి. అందుకని మనమే ఆధ్యాత్మిక ప్రగతి సాధించే విధానం మనకి శాస్త్రం అందించింది. అదేమిటి? మనం చేసే కర్మదానం అంటే ఏమిటది? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఇప్పుడు అదే యజ్ఞం కాబట్టి ఆ యజ్ఞాన్ని నిర్వర్తించినట్టయితే చక్కగా వర్షాలు పడతాయి. యజ్ఞోద్భవంతి పర్జన్యో పర్జన్యో అన్నసి. సామూహికంగా వ్యక్తులంతా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మొదలెట్టారనుకోండి, ఈ అతివృష్టి, అనావృష్టి, విపరీతమైన వేడి, విపరీతమైన చలి, వీటి నుంచి నిజంగా పరిరక్షించబడతారు. అది విశ్వసించి సామూహికంగా ప్రజలు దాన్ని నిర్వహించినప్పుడు చాలా మంది అనుకుంటారు ఇక్కడ వర్షాలు పడట్లేదు, నివాస యోగ్యంగా లేదు, వేడి పెరిగిపోతోంది. ఎందుకు? భౌతిక ప్రకృతి శిక్షిస్తుంది, మనము నియంత్రణలు కోల్పోయి జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి మనుషులు వేదశాస్త్రాల కారణంగా వాళ్ళకి నిర్దేశించినటువంటి యజ్ఞ కార్యాలని చక్కగా నిర్వర్తించినట్టయితే
తప్పకుండా ప్రకృతి తాను ఉసగవలసిన అన్ని చక్కగా ఉసిగి తీరుతుంది. మరి కలియుగంలో చేయవలసిన ఏకైక యజ్ఞం ఏంటి? హరినామ సంకీర్తన. అందుకని మనం చేయడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా యజ్ఞం చేయించాలి. ఆ యజ్ఞం ఏమిటి? యజ్ఞము అంటే అగ్నిహోత్రము అంత అవసరం లేదు. ఇవన్నీ విలే విషయం కాదు. ఇప్పుడు మనకి చేయవలసింది ఏమిటి? హరే కృష్ణ మహామంత్రం నిష్ఠగా జపించడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. రామ రామ హరే. మీ ప్రశ్నకి సమాధానం లభించిందా మాతాజీ? చాలా సుదీర్ఘంగా మాట్లాడేశాను. లేదు ప్రభుజీ, తెలిసిందండి. అంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుందండి, ఇద్దరు పార్టీల వాళ్ళు డబ్బులు ఇచ్చి ఓటేయమని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారండి ప్రజల్ని. అది కూడా వాళ్ళు చేసే పరిపాలన బాగోలేదని భగవద్గీత గుర్తుకొచ్చింది ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే విన్నానండి నేను కూడా ఇదివరకు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని పక్కకి నేను దారి చూపిస్తానడం ఎలాంటిదో, మాకేయండి మాకేయండి అని ఓటుని ప్రజలను పాడు చేస్తున్నారు ఈ జనాలు, పార్టీల వాళ్ళని. అందుకని ఏం చేయాలి అంటే తెలివిగా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ ఇద్దరి నుంచి డబ్బులు తీసేసుకోండి. మీ నిజంగా ఎవరికి ఓటేయాలి అంటే వేద శాస్త్రాన్ని కొంత విశ్వసిస్తున్న వాళ్ళకి ఓటేసి ఆ ధనాన్నంతా కూడా కృష్ణ సేవలో వినియోగించండి. వాళ్ళకు కూడా కొంచెం అజ్ఞాత సుకృతి లభిస్తుంది. ప్రభుజీ అలా ఇవ్వకూడదు, అలాంటి డబ్బు భగవంతుడి సేవకు ఉపయోగించడం ఏంటని అన్నారు ఒకళ్ళు ప్రభుజీ. అది మరి మంచిది కాదేమో అనుకున్నానండి. అది అలా పుచ్చుకొచ్చాడు ప్రభుజీ. మీరు పాపం చేసి సంపాదించట్లేదు కదా, మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు, మీరేం చేయలేదు కదా, సరే స్వీకరించారు. చూడండి, దానికి ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు ప్రభుపాద గారు. ఇక రోడ్డు మీద ఒక 10 రూపాయలు 100 రూపాయలు కనిపిస్తాయి అనుకోండి. 3 రకాల స్థితులు చేయవచ్చు. ఒకటి, ఒక వ్యక్తి ఏం చేస్తాడు, దాని వెంటనే స్వీకరిస్తాడు, స్వార్థపరుడు, తన కోసం వినియోగిస్తాడు. మరొక వ్యక్తి ఏమనుకుంటాడు, లేదు లేదు ఇది నాది కాదు, నాకెందుకు వచ్చింది, నేను ముట్టుకోను అని వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళు ఎవరు? నిరాకారవాదులు, లేకపోతే ఇతర యోగ విధానాల ద్వారా నీతి అన్నింటినీ వదిలేస్తాం అనుకునేవారు. మూడో వ్యక్తి ఏం చేస్తాడు, ఇది ఎవరియో నాకు తెలీదు కాబట్టి తీసుకెళ్లి నేను పోలీస్ స్టేషన్ లో కదా ఇవ్వాలి, దాన్ని ఇచ్చేసి ఇగో ఇక్కడ నాకు దొరికాయి, ఈ సరైన ఓనర్ ఎవరో అధికారి ఎవరో వాళ్ళకి అప్పగించండి అని ఇచ్చేస్తాడు కదా. కృష్ణ చైతన్యవంతుడు చేసే పని ఏమిటి? అలా లభించినటువంటి ధనాన్ని కృష్ణ సేవలో వినియోగించడం అంటే ఏమిటి? సరిగ్గా వినియోగించడం అది. ఎందుకంటే ధనమంతా కూడా ఎవరికి సంబంధించింది? ధనాన్ని మనం సంస్కృతంలో లక్ష్మి అంటాం. లక్ష్మి ఎవరికి చెందింది? నారాయణుడికి చెందింది. సో నారాయణ సేవలో నిత్యం చేసినప్పుడు లక్ష్మి కూడా ఆనందిస్తుంది, నారాయణ కూడా సంతృప్తి చెందుతాడు. నిజానికి లక్ష్మి ఉండవలసింది ఎక్కడ? నారాయణుని సేవలు. కాబట్టి ఇది మనము వ్యక్తిగతంగా ధూర్తంగా దాన్ని సంపాదిస్తే అది వేరే విషయం. కానీ మన ప్రమేయం లేకుండా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మనం ఏం చేయలేం కదా. దాన్ని మరి వాళ్ళకి కూడాను సుకృతి లభించేటువంటి ఉన్నత కార్యం చేస్తున్నాం కదా మనం, దాన్ని కృష్ణ సేవలో వినియోగించి నిర్బంధే కృష్ణ సంబంధి. అందుకని కృష్ణేతంలో ఉన్నవాళ్ళు దేన్ని కూడా తిరస్కరించారు, అన్నింటినీ కూడా స్వీకరించి కృష్ణుడి సేవలో వినియోగిస్తారు. ఓకే ప్రభుజీ, అది ఈ విషయం నేను 2 రోజుల క్రితం అడిగితే బాగుంటేదండి. నిన్న మొన్న అలా తిరుగుతూనే ఉన్నారు ఇవ్వడానికి, తీసుకోలేదండి డబ్బులు అయితే మేము. అలా ఆయనకి అది అలా కూడా ఇష్టం లేదండి తీసుకోవడం, అందుకని తీసుకోలేదు. మంచిది, అది ఏమి చెడు పని ఏం కాదు. అంటే ఆయన ఏంటంటే మన ఓటుకి మనం అమ్ముబడిపోయినట్టు అవుతుంది, మనం ఓటు హక్కు మనకు ఉంది కాబట్టి మనం వెయ్యాలి అని అన్నారు అంతే. అది న్యాయబద్ధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చెయ్యాలి అంతే తప్ప మనం తీసుకోకూడదు అంటే తీసుకోలేదండి. తప్పులేదు, అది కూడా ఒక విధానం. హరి బోల్ మాతా. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ? ఏం లేకపోతే మన ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఇక్కడ ముగిద్దాం. ఇవాళ కీర్తన ఆలపించవలసింది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. రాధారాణి మాతాజీ ఆలపించండి. ప్రభుజీ క్లియర్ గా వినిపిస్తుందా? లేదు మాతాజీ, చాలా లోగా వినబడుతుంది. నాకు వినబడుతుంది కానీ చాలా లోగా వినబడుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుందమ్మా. సరే హరే కృష్ణ.
జయ రాధే జయ కృష్ణ జయ వృందావన జయ రాధే జయ కృష్ణ జయ వృందావన శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన మదన మోహన జయ రాధే జయ కృష్ణ జయ వృందావన జయ రాధే జయ కృష్ణ జయ బృందావన శ్యామ కుండ రాధా కుండ గిరి గోవర్ధన శ్యామ కుండ రాధా కుండ గిరి గోవర్ధన కాళింది జమున జయ జయ మహవాన కాళింది జమున జయ జయ మహవాన జయ మహవాన జయ రాధే జయ కృష్ణ జయ వృందావన केसी घाट बंसी बट द्वादशी कनाना केसी घाट बंसी बट द्वादशी कगाना जय जय सबलीला कोयलो श्री नंदनंदना जय सबलीला कोयलो श्री नंदनंदना श्री नंदनंदन जय राधे जय कृष्ण जय वृंदावन जय राधे जय कृष्ण जय वृंदावन श्री नंदा यशोदा जय जय गोपगवान श्री नंदा यशोदा जय जय गोपगवान श्री दामादि जय जय देनु वत्सगाना श्री दामादि जय जय देनु वत्सगाना देनु वत्सगाना जय राधे जय कृष्ण जय वृंदावन जय वृषभानु जय कीर्तिदा सुंदरी जय वृषभानु जय कीर्तिदा सुंदरी जय पौर्णमासी जय आबिरा नगारी जय पौर्णमासी जय आबिरा नगारी आबिरा नगारी जय राधे जय कृष्ण जय वृंदावन जय राधे जय कृष्ण जय वृंदावन जय जय गोपीश्वर वृंदावन माज जय जय गोपीश्वर वृंदावन माज जय जय कृष्ण सखा बाट ध्वज राजा जय जय कृष्ण सखा बाट ध्वज राजा बाट ध्वज राजा जय राधे जय कृष्ण जय वृंदावन जय राम घाट जय रोहिणी नंदना जय राम घाट जय रोहिणी नंदना जय जय वृंदावन बासी जत जाना जय जय वृंदावन बासी जत जाना बासी जत जाना जय राधे जय कृष्ण जय वृंदावन जय राधे जय कृष्ण जय वृंदावन
జయ జయ ద్విజ పత్ని జయ నాగ కన్యగాన జయ ధ్వజ పత్ని జయ నాగ కన్యగాన భక్తి తేజ హరా పాయలో గోవింద చరణ భక్తి జహబా పాయ కోయిలో గోవింద చరణ గోవింద చరణ జయ రాధే జయ కృష్ణ జయ బృందావన శ్రీరాస మండల జయ జయ రాధ శ్యామ శ్రీరాస మండల జయ జయ రాధ శ్యామ జయ జయ రాస లీలా సర్వ మనోరమ జయ జయ రాస లీలా సర్వ మనోరమ సర్వ మనోరమ జయ రాధే జయ కృష్ణ జయ బృందావన జయ రాధే జయ కృష్ణ జయ బృందావన జయ జయ జ్వాలా రస సర్వరాస సార జయ జ్వాల రస సర్వ రస జయ జ్వాల రస సర్వ రస పరికేయ భావే జహ ప్రజతి ప్రచార పరికేయ భావే జహ బ్రజ ప్రచార బ్రజతి ప్రచార జయ రాధే జయ కృష్ణ జయ బృందావన జయ రాధే జయ కృష్ణ జయ బృందావన శ్రీ జాహ్నవ పాద పద్మ పూరియ స్మరణ శ్రీ జహత్వ పాద పద్మ పూరియ స్మరణ దీన కృష్ణ దాస కోహి నామ సంకీర్తన దీన కృష్ణ దాస కోహి నామ సంకీర్తన నామ సంకీర్తన జయ రాధే జయ కృష్ణ జయ బృందావన జయ గోవింద గోపీనాథ మదన మోహన జయ గోవింద గోపీనాథ మదన మోహన మదన మోహన హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం మధ్యలో తడబడ్డాను ప్రభుజీ సారీ ప్రభు హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. ఈ కీర్తన మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ప్రభుజీ పంపించారు ప్రభుజీ, పావని మాతాజీ బుక్ పంపించారు కదా గౌడీ ఆ, వైష్ణవాలు, అందులో ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ఇది ఆరంభంలో ఉంది, కానీ లోపల మీరు కృతులను చూసినట్టయితే చాలా మార్పు నాకు అనిపించింది. అందుకనే ఎక్కడి నుంచి తీసుకున్నారని అడిగాను. ఎందుకంటే ఈ గీతాన్ని యాక్చువల్ గా మనకి అవునా, ఈ గీతాన్ని యాక్చువల్ గా కృష్ణదాస్ కవిరాజ గోస్వామి గారు విరచించారు. దీంట్లో వచ్చేదంతా కూడా అంటే క్షమకుండ రాధాకుండ గిరి గోవర్ధన ఇలా ఉంటుంది ఈ సాంగ్. జయ రాధ జయ కృష్ణ జయ బృందావనాలు యూట్యూబ్ లో వస్తాయి కదా ప్రభుజీ, ఆ రాగం మరి నాకు తెలీదు, అవి చూసి నేను నేర్చుకుంటున్నాను ప్రభుజీ. రాగం కన్నా కూడాను
కృతులలో తేడా వచ్చింది మాతాజీ, అంటే పదాలలో తేడా ఉంది అనిపించింది నాకు. అదే అంటే అందులో వచ్చినట్టు పాడాను నేను, అంటే నాకు తెలియదు బాగా. పర్వాలేదమ్మా. మీ దగ్గర అదే. అది మీకు పంపించింది ఏదైనా ఉంటే నాకు ఫార్వర్డ్ చేస్తారమ్మా? ఏంటి ప్రభుజీ? ఈ పాటని మీకు ప్రభుజీ పంపించారన్నారు కదా, నాకు ఫార్వర్డ్ చేయగలరా? కాదు ప్రభుజీ, లిరిక్స్ పంపించారు ప్రభుజీ. అంటే పాట వచ్చింది, అందుకు నేను నేర్చుకున్నాను. అది ఇందులో పాట కాదు అనేసి ప్రభుజీ పంపించమంటే అతను ఈ లిరిక్స్ పంపించారు అన్నమాట. ఆ తర్వాత పావని మాతాజీ బుక్ పంపించారు కదా, అందులో చూస్తే ఉంది. ఆ రాగం మరి నాకు ఎలా ఉంటుందో తెలియదు కదా. రాగం కాదు, లిరిక్స్ పంపించగలరా నాకు? మీ దగ్గర ఉన్న లిరిక్స్ ఉన్నాయి ప్రభుజీ, ప్రభుజీ పంపించారు. ఒకసారి పంపించండి మాతాజీ, ఒకసారి చూస్తాను. సరే ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. ప్రభుజీ చక్కగా తప్పైతే క్షమించండి ప్రభుజీ. అమ్మా తప్పేం లేదు, కాకపోతే నేనే కరెక్ట్ గా వినలేదా ఏంటో చూడడం కోసం అని. అంటే నేర్చుకున్నాను కదా, కొన్ని తప్పులు ఉన్నాయేమో అని. పర్వాలేదు, భావగ్రాహి కృష్ణ, మీరు ప్రయత్నం చేసి కృష్ణుని సంతృప్తిపరచడానికి కీర్తించారు. కృష్ణుడు గారిని తప్పకుండా స్వీకరిస్తారు ప్రభుజీ. మీ దగ్గర వల్ల అన్ని నేర్చుకుంటున్నాను ప్రభుజీ. హరి హరి బోలా శిష్యుల ప్రభుపాద. థ్యాంక్ యూ ప్రభు. చక్కగా ఆలపించారమ్మా, ధన్యవాదాలు మీకు. ఈ రోజు ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు చెప్తారా? జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి సంకీర్తన కి ఆచార్య హరిదాస్ ఠాకూర్ కి రామవైత భక్త బృంద కి భగవద్ గీత కి भागवतन की रमन दास प्रभु जी की हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरि बोल प्रभु जी। हरे कृष्ण प्रभु जी, प्रभु की जय। థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారు చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కగా ఈ రోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇష్టాగోష్ఠిలో మీ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మాతాజీ ప్రభుజీ. సరే హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామ్.